హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు నేను రోడ్ సైడు మనకి పిల్లలకి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే తల్లిదండ్రులు బిడ్డలకి ఏదైనా నేర్పియాలంటే తల్లిదండ్రులే కదా ఫ్రెండ్స్ నేర్పించేది, పెద్దవాళ్ళు నేర్పిస్తారు. ఇక్కడ కూడా ఒక ఫాదరు ఒక సన్ను బాబుకి కొడుకుకి సైకిల్ నేర్పిస్తూ ఉన్నట్లుగా అనమాట. తండ్రి కొడుకుకి సైకిల్ నేర్పిస్తున్నట్లుగా రోడ్ సైడు. మామూలుగా చెట్టు అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను పిక్చర్లో ఎలా అయితే డ్రా చేశానో సింపుల్గా మీరు వేయాలనుకుంటే ఇలా కూడా వేయొచ్చు అని చెప్తున్నాను. లేదు ఆకుల్లాగా వేస్తే ఇంకా అందంగా ఉంటుంది, పచ్చదనం ఇంకా ఎక్కువగా ఉట్టిపడే విధంగా చాలా అందంగా ఉంటుందన్నమాట. ఇలా వేయాలి అనుకుంటే కొత్తగా ఎవరైతే ఫస్ట్గా డ్రా చేస్తారో అలాంటి వాళ్ళైతే ఇలా సింపుల్గా వేసుకోండి. అంటే మనకి కొమ్మల్లాగా వేసి మొత్తం రౌండ్ చుట్టుకోవడం ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. లేదు అంటే నేను మళ్ళీ ఇది రబ్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఆకుల్లాగా కూడా వేశాను. అలాగే చూడండి, బాబు అనమాట సైకిల్ మీద కూర్చున్నాడు ఫ్రెండ్స్. వాళ్ళ నాన్నగారు తన్ని పట్టుకున్నాడు అనమాట బాబుని. చూడండి సైకిల్ నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో, ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఈజీగా వస్తుంది, ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి బాబు అనమాట, బాబు సైకిల్ తొక్కుతున్నట్లుగా అనమాట. చూడండి బాబు, చూడండి ఒక కాలు నిక్కర్ వేసుకున్నాడు అనమాట, బాబుకి నిక్కర్ వేశాను ఫ్రెండ్స్. అలాగే ఒక కాలేమో మనకి వంపితే ఒక కాలేమో పైకి వస్తుంది కదా ఫ్రెండ్స్, తొక్కేటప్పుడు ఒక కాలు డౌన్ ఉంటే ఒక కాలు పైకి లేపుతాం కదా, అట్లా అనమాట. ఇక్కడ చూడండి నేను ఎలా అయితే పిక్చర్లో డ్రా చేశానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక కాలు కిందకి పెడితే ఒక కాలు పైకి లేస్తుంది కదా తొక్కేటప్పుడు, ఆ విధంగా అనమాట. చూడండి నాన్నగారేమో షూ మనకి చెప్పులు లెదర్ చెప్పుల్లాగా వేసుకున్నారనమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ ఫాదర్ అనమాట, ఫాదర్ కూడా బాబుకి తొక్కిచ్చేటప్పుడు హెల్ప్ చేస్తున్నారనమాట, నేర్పిస్తున్నారనమాట, సైకిల్ నేర్పిస్తున్నట్లుగా అనమాట ఫాదర్ ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో ట్రై చేయండి. కొత్తగా ఎవరైతే వేస్తారో వాళ్ళకి అర్థం కావడం కోసం నేను ఇక్కడ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఎక్కువ డిజైన్స్ కూడా ఏం వేయలేదు. చెట్టుకి మనకేందంటే కొత్తగా వేసే వాళ్ళకి సింపుల్గా వేయాలి, ఎలా అయినా డ్రా చేయాలి అనే వాళ్ళకి అర్థం కావటం కోసం ఫస్ట్ ఇలా సింపుల్గా కొమ్మల్లాగా వేసి మనకు మొత్తం రౌండ్ చుట్టుకోవచ్చు. లేదు అంటే కనుక మొత్తం ఆకులు వేస్తే పచ్చదనంలో రోడ్ సైడ్ మనకి ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్, పచ్చదనంగా చక్కగా ఆకులతో ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. వాతావరణం అనేది మనకి జర్నీలు కూడా చాలామంది ఎందుకు ఇష్టపడతారు ఫ్రెండ్స్, పచ్చదనం చూస్తూ ఆ ఆనందాన్ని ఆస్వాదిద్దాం అన్నట్లుగా ఉంటుంది కదా. అదే విధంగా అన్నమాట ఇక్కడ కూడా రోడ్ సైడ్ చెట్లకు ఆకులు ఉన్నట్లుగా, మంచి పచ్చని ఆకులు ఉన్నట్లుగా వేశానమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో సింపుల్గా మనకి కొమ్మలు అనేవి ఏదైనా పైకి కానీ కిందకి కానీ ఉంటాయి ఫ్రెండ్స్, స్ట్రైట్గా ఎక్కడా ఉండవు అనమాట ఆల్మోస్ట్. మీకు అందుకనే కొత్తగా ఎవరైతే వేస్తారో వాళ్ళకి అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఎక్కడైనా మనకి లైన్ అనేది స్ట్రైట్గా గీయకూడదు ఫ్రెండ్స్. చెట్టుకు వచ్చేసి పైకైనా వేయాలి, లేదా కొమ్మలు కిందకైనా వేలాడుతున్నట్లుగా ఉంటాయి అన్నమాట. చెట్టుకి సమాంతరంగా ఎక్కడా ఉండవు, సమంగా. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే బాబుకి సైకిల్కి లైట్ అనమాట, హెడ్ లైట్ చూడండి. అలాగే బాబు హ్యాండిల్స్ రెండు పట్టుకున్నాడు అనమాట, అటు చెయ్యి ఇటు చేత్తో. అలాగే చూడండి అది రబ్ చేశాను, రబ్ చేసి కొమ్మలు వేసి కొమ్మలకి ఆకుల్లాగా కూడా వేశాను అనమాట. అలాగే ఆకాశంలో సూర్యుడు పక్షులు ఎగురుతున్నట్లుగా అనమాట. చూడండి అలాగే కొమ్మలు ఆకులు అంతా పచ్చదనంగా వేశాను ఫ్రెండ్స్. పచ్చదనంలో అంటే మనకి ఈవినింగ్ టైం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, చల్లటి వాతావరణంలో బాబుని సైకిల్ నేర్పిస్తున్నట్లుగా అనమాట. స్కూల్ అయిపోయాక సింపుల్గా అనమాట ఫ్రెండ్స్. చూడండి నాకైతే చాలా బాగుంది అనిపించింది. ఏ పేరెంట్స్ అయినా బిడ్డలకి మంచి విషయాల పట్ల అన్నిటి పట్ల అవగాహన కల్పించేది తల్లిదండ్రులే కదా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కూడా అనమాట ఫాదరు బాబుకి, నాన్నగారు కొడుకుకి సైకిల్ నేర్పిస్తూ ఉన్నట్లు అనమాట. కొత్తగా సైకిల్ నేర్చుకోవడానికి బాబు ట్రై చేస్తున్నాడు. బాబు పడిపోకుండా నాన్నగారు గట్టిగా పట్టుకొని డ్రైవింగ్ అనేది నేర్పిస్తున్నారనమాట, సైకిల్ డ్రైవింగ్. చూడండి ఫ్రెండ్స్, అలాగే చెట్టుకి ఆకులు వేశాను. ఇలా అయినా వేసుకోవచ్చు, రెండు మోడల్స్ తెలియజేశాను. అలా అయితే కొత్తగా ఎవరైతే వేస్తారో వాళ్ళకి అంత ఆకులు అది హెవీగా వేయలేరు కాబట్టి అలా అయినా వేసుకోండి, లేదంటే ఇలా అయినా వేసుకోండి, మీ ఇష్టం ఫ్రెండ్స్. చూడండి నేను
ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ మనకి ఏదైనా మిస్టేక్స్ పడినా కూడా పెన్సిల్ డ్రాయింగ్ విధంలో మనం రబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతా వేసిన తర్వాత నేను చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ జెల్ పెన్ను, బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి వాడాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు వేరే కలర్స్ ఇష్టమైన ఏదైనా డార్క్ కలర్స్ యూజ్ చేయడం వల్ల హెవీగా ఉంటుందన్నమాట. మనం వేసిన బొమ్మ ఎప్పుడైనా హైలైట్గా అందంగా కనపడాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా అప్పుడే ఆ బొమ్మకి అందం అనేది వస్తుందన్నమాట. సింపుల్గా చూడండి, నాన్నగారు ఫాదర్కి ఫేస్ అనేది కొంచెం పెద్దగా వేయాలి. బాబు అంటే చిన్నపిల్లాడు కాబట్టి ఫేస్ అనేది కొంచెం చిన్నగా వేయాలన్నమాట. నాన్నగారికి వచ్చేసి టీషర్ట్కి స్టార్ మోడల్ వేశాను చూడండి ఫ్రెండ్స్, టీషర్ట్కి. అలాగే ఇక్కడ చూడండి ఆకులు కొమ్మలు అన్నిటికీ కూడా నేను గ్రీన్ వాడాను. మనకేందంటే ఫ్రెండ్స్ చెప్పాను కదా, కొద్దిగా పెద్ద చెట్లు అంటే ముదురుగా ఉంటే గనక ఆకు మనకి కాండం వచ్చేసి బ్రౌన్గా ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చని చెట్లు, చిన్న చెట్లు, ప్లాంట్స్ అంటే ఎక్కువగా ఆకుపచ్చగా ఉంటాయి ఫ్రెండ్స్ కొమ్మలు. నేను ఎవరైతే కొత్తగా వేస్తారో వాళ్ళకి అర్థం కావాలని తెలియజేస్తున్నాను. రోడ్ సైడ్ అంటే ఆల్మోస్ట్ మనకి పెద్ద చెట్లే ఉంటాయి ఆల్మోస్ట్, అందుకని ఇక్కడ బ్రౌన్ కలర్ కూడా కొమ్మలకి కాండాలకి యూజ్ చేశాను అనమాట, తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఆకులన్నిటికీ కూడా నేను గ్రీన్ వాడాను. చెట్టు అంటేనే పచ్చదనానికి చిహ్నంగా చెప్పుకుంటాం కదా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ కూడా చెట్టు కంటే మొత్తం గ్రీనే వాడాను. అలాగే రోడ్ సైడ్ అంటే రోడ్ అంతా కూడా నేను బ్లాక్ కలర్, డార్క్ బ్లాక్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఏ అయితే కలర్స్ యూజ్ చేశానో అవి ప్రతిదీ మీకు తెలియజేస్తున్నాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. ప్రజెంట్ ఇక్కడ నేను వాడిన కలర్స్ అయితే మీకు ప్రతిదీ తెలియజేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆకులు అన్నిటికీ పచ్చగా వేశాను, కాండానికి బ్రౌన్ వాడాను అనమాట, రోడ్ అంతా బ్లాక్ వాడాను. అలాగే ఫాదర్కి వచ్చేసి షర్ట్కి కలర్స్ వేశాను, హెయిర్కి బ్లాక్ వేశాను, సూర్యుడికి ఆరెంజ్ వేశాను. లుక్ అయితే ఫ్రెండ్స్ కలర్స్ వేసి అంతా అయిపోయిన తర్వాత అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. చూడటానికి చాలా బాగుంది. ఎప్పుడైనా మనకి బొమ్మ వేసాం కాదు ఫ్రెండ్స్, కళాత్మకంగా ఉండాలి, బొమ్మ అనేది కళగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి తెలుసుకోవాలి ఫ్రెండ్స్, మనం వేస్తుంటే ఆ బొమ్మ అనేది చాలా అందంగా ఉండాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఆకులన్నీ కంప్లీట్ చేశాను కదా ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ ఆకులు అన్నిటికీ ఆకులు వేశాను. వేసిన తర్వాత నేను చెట్టుకి బ్రౌన్ కలర్ చెప్పాను కదా ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్ యూజ్ చేశాను అనమాట. కొమ్మలకి కాండానికి అన్నిటికీ కూడా బ్రౌన్ కలర్ యూజ్ చేశాను చూడండి మనకి. అలాగే చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేసే కొద్దీ లుక్ అయితే చాలా అందంగా మారుతూ వస్తుంది, చాలా హెవీగా ఉంది. చూడండి ఎప్పుడైనా ఫస్ట్ నేను ఎలా అయితే వేస్తూ ఉన్నానో సేమ్ మీరు కూడా అలాగే ట్రై చేయాలి. ఫస్ట్ ఆకులకి వేసుకోండి, తర్వాత కాండానికి అంతా కూడా మనం బ్రౌన్ చేసుకుంటే ఆ చెట్టు ఆకారం అనేది చక్కగా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. కొన్ని చూడండి ఇక్కడ నేను ఎలా అయితే వేసానో కొమ్మలు కొన్ని కిందకి వేసాను, కొన్ని ఏమో పైకి వేసాను, అలా వేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా మనకి స్ట్రైట్గా ఎక్కడా ఉండవు ఫ్రెండ్స్. మీరు విడిగా కూడా గమనించినట్లయితే చెట్టు దగ్గర ఎప్పుడైనా గమనించుకోండి, చెట్టు దగ్గర మనకి కొమ్మ అనేది పైకి కానీ కిందకి కానీ వంపుగా ఉండడం అలా ఉంటుందన్నమాట, ఎక్కడ స్ట్రైట్గా ఉండవు ఆల్మోస్ట్. చూడండి ఫ్రెండ్స్, అలాగే సూర్యుడికి ఆరెంజ్ వేశాను, స్కైకి అంతా కూడా స్కై బ్లూ కలర్ లైట్ కలర్ వాడాను ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ బాబుకి వచ్చేసి ఫ్లవర్ వేసాను, అదే బాబు టీషర్ట్కి ఫ్లవర్ లాగా వేసాను అనమాట. సింపుల్గా ప్లెయిన్ బాగోదని ఫ్లవర్ వేసాను అనమాట టీషర్ట్కి. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేసి ఆ ఫ్లవర్కి వచ్చేసి ఆరెంజ్ కలర్ వాడాను, అంటే మ్యాచ్ అయ్యే విధంగా ఉంటుందిలే అనిపించింది వేసాను అనమాట. చూడండి బాబుకి వచ్చేసి ప్యాంట్కి వచ్చేసి అదే నిక్కర్కి వచ్చేసి నేను పాచి గ్రీన్ అంటారు కదా ఫ్రెండ్స్, ఆ కలర్ వాడాను అనమాట. అలాగే ఇక్కడ బాబు టీషర్ట్కి వచ్చేసి యాష్ కలర్ అంటారు కదా ఫ్రెండ్స్, యాష్ కలర్ వాడాను. ఫ్లవర్కి వచ్చేసి ఆరెంజ్ ఫ్లవర్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, లుక్ అయితే బాగుంది అనిపించింది. స్ట్రీట్ అదంటే సైకిల్కి లైట్ వచ్చేసి ఎల్లో కలర్ లైట్ వేశాను ఫ్రెండ్స్, లైట్ పెట్టాను, లైట్ కలరు. అలాగే ఫాదర్ యొక్క టీషర్ట్కి స్టార్స్కి ఎల్లో కలర్ వేశాను. అలాగే ప్యాంట్కి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, నేను బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ వాడాను అనమాట. అంటే చాక్లెట్ కలర్ అంటారు కదా, ఇంచుమించు చాక్లెట్ కలర్, ఆ విధమైన కలర్ వాడాను అనమాట ప్యాంట్కి వచ్చేసి. అలాగే చెప్పులకు కూడా మనకి సేమ్ వాడాను అనమాట, ఏదైతే ప్యాంట్కి మ్యాచ్ అయ్యే విధంగా సేమ్ వాడాను చూడండి. అలాగే మనకి కలర్స్ అయితే వేసిన తర్వాత అద్భుతంగా అనిపించినాయి ఫ్రెండ్స్. చూడండి టీషర్ట్కి వచ్చేసి మొత్తం వైలెట్ కలర్ వేసాను అనమాట, ఎల్లో కలర్ ఫ్లవర్స్ లాగా ఉంచి దాని చుట్టూ రౌండ్గా వైలెట్ కలర్ వాడాను అనమాట ఫ్రెండ్స్. కలర్స్ వేసాకైతే లుక్ చాలా బాగుంది అనిపించింది చూడండి ఫ్రెండ్స్.
ఇక్కడ మనకి ఫాదర్ కూడా హెవీ డిజైన్స్ ఏం వేసుకోలేదు. అంటే ఈవినింగ్ టైంలో మనకి టీ షర్ట్స్ ఎక్కువగా ఉంటాయి కదా, టీ షర్ట్స్ వేసుకుంటారు కదా ఈవినింగ్ టైంలో జెంట్స్ కానీ ఎవరైనా, అలా అనమాట. నైట్ డ్రెస్సులు ఆ విధంగా వేశాను అనమాట. చూడండి అలాగే సైకిల్ అంతా కూడా బ్లాక్ కలర్ వాడాను. మనకి చూడండి అలాగే బాడీ అంతా స్కిన్ టోన్ వేశాను. అలాగే రోడ్ అంతా కూడా నేను ఫుల్ డార్క్ బ్లాక్ వేశాను ఫ్రెండ్స్. చూడండి కలర్ బ్లాక్ వేశాక అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మనకి రోడ్డు డార్క్ కలర్ ఉంటుంది కదా, బ్లాక్ కలర్ రోడ్డు డార్క్ బ్లాక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ రోడ్డు, అందుకని ఆ కలర్ వాడాను అనమాట. ఇక్కడ ప్రతిదీ నేను ఏ కలర్స్ అయితే యూజ్ చేశానో ప్రతిదీ మీకు పిన్ టు పిన్ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి డార్క్ కలర్ బ్లాక్ రోడ్ అనమాట, తార్ రోడ్ అన్నట్టు. చూడండి రోడ్డు వేశాను, రోడ్డు కలర్ వేశాను. కలర్ వేశాక న్యాచురల్ లుక్తో చాలా అందంగా అనిపించింది. అలాగే మిగిలినంతా కూడా స్కై బ్లూ కలర్ వాడాను ఫ్రెండ్స్. అంటే స్కైకి స్కై బ్లూ కలర్ వేస్తే బాగుంటుంది అనిపించింది. అలాగే చెట్టు మధ్యలో కూడా అంతా కూడా లైట్ షేడ్ లాగా స్కై బ్లూ కలర్ వాడాను అనమాట. ఓవరాల్ లుక్ అయితే నాకు బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్ లుక్ అయితే మనకి రోడ్ సైడ్ చెప్పాను కదా, రోడ్ అంతా కూడా బ్లాక్ వేశాను, అటు ఇటు చెట్లు వేశాను, ఆకాశం అంతా స్కై బ్లూ కలర్ వాడాను అనమాట. లుక్ చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఓవరాల్గా మొత్తం స్కై బ్లూ కలర్ వాడాను అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాడీ అంతా స్కిన్ టోన్ వేశాను అనమాట. ఓవరాల్ లుక్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.